హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ పకోడీ, అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము పదండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి అందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకుని కట్ చేసి వేసుకోండి. రుచికి సరిపడే సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా, దాల్చిన చెక్క పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుని మీకు కావాల్సినంత కారం యాడ్ చేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించాక ఇప్పుడు ఇందులోనే ఒక ఎగ్ని వేసుకుని ఆ ఎగ్ని కూడా బాగా చికెన్కి పట్టేలాగా బాగా కలపాలి. ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టేసి ఒక గంట సేపు అయినా సరే ఫ్రిడ్జ్లో అలా వదిలేయండి. ఒక గంట సేపటి తర్వాత తీసి 2 స్పూన్ల బియ్యం పిండి, 3 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా కొద్దిగా చికెన్ని పీసెస్గా విడివిడిగా వేసుకోవాలి. అప్పుడే మీకు చికెన్ పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది. చికెన్ని కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో మిగిలిపోయినటువంటి పిండిలో కొంచెం కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని లాస్ట్ వాయిలో వాటిని కూడా వేసేసి తీసేసుకుంటే అంతే, చికెన్ పకోడీ రెడీ. మీకు ఎక్కడ పిండి కూడా వేస్ట్ అవ్వదు. సో ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.